వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే కనుక పోస్ట్ చేశానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగా వచ్చింది కూడా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కనుక ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి. ఇది ఏ కిరాణా షాప్లోనైనా దొరుకుతుందండి. అవన్నీ రెండింటిని కలిపి చేయండి. యాజ్ ఇట్ ఈజ్ మనకి గులాబ్ జామున్ టేస్ట్ అయితే వస్తుంది. అలాగే ఇందులో కాస్త చిటికెడు సాల్ట్ వేసుకోండి. టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం అయితే కనుక ఒక చిటికెడు సాల్ట్ అయితే మాత్రం కంపల్సరీ వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ, ఈ రెండు లేకపోతే నార్మల్గా మనం ఆయిల్ వాడుతూ ఉంటాం కదా, కుకింగ్ ఆయిల్, అది 1 స్పూను 2 స్పూన్లు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు పిండిలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. పాలైనా వేసుకోవచ్చు, నీళ్ళైనా వేసుకోవచ్చు అండి. కానీ పాలతో చేసుకుంటే కనుక మరింత కమ్మగా ఉంటాయి. ఇలా కొంచెం పాలు వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మనకు రెగ్యులర్గా గులాబ్ జామున్ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అదే విధంగా అయితే కనుక కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా లోన ఎయిర్ బబుల్స్ వస్తే కనుక మనకి గులాబ్ జామున్లు అనేవి, ఈ స్వీట్ అనేది మధ్యలో ఉండలేకుండా బాగా ఫ్లఫీగా వస్తాయండి. చాలా జ్యూసీగా అయితే కనుక రెడీ అవుతుంది. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఒక 1/2 అవర్ అయితే కనుక రెస్ట్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ అయితే పంచదార పాకాన్ని అయితే రెడీ చేసుకుందామండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు పంచదారని వేసుకున్నాను. అలాగే ఒక 3 కప్పుల వరకు వాటర్ని వేసుకున్నాను. ఈ రెండింటిని బాగా స్టవ్ పైన పెట్టేసి కరిగేంత వరకు కరిగించుకోండి. ఇది ఎలాంటి పాకము రావాల్సిన అవసరం లేదండి. పంచదార కరిగిన తర్వాత స్పూన్ టచ్ చేస్తే స్టిక్కీగా తగిలితే సరిపోద్ది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని మొత్తం బాగా కలుపుకొని దీన్ని కూడా మూత పెట్టేసి పక్కన ఉంచేద్దాం. అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక అదే స్టవ్ పైన ఆయిల్ కూడా పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను. అలాగే ఈ లోపైతే మనకి పిండి బాగా నాని ఉంది, చూసారు కదా. దీన్ని అయితే కనుక వీడియోలో చూపించిన విధంగా చిన్న బాల్స్లో రెడీ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చు అండి. కలాజామ్ షేప్లో చేసుకోవచ్చు, లేదంటే ఒక సిలిండర్ షేప్లో ఇవ్వచ్చు, లేదంటే స్క్వేర్ రూపంలో కూడా చేసుకోవచ్చు. నేనైతే 2 రకాలుగా చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కనుక రౌండ్స్లో బాల్స్లో చేసుకుంటున్నాను. ఇలా చిన్న సపరేట్ చేసుకొని మళ్ళీ మిగిలిన పిండి పైన మూత పెట్టేయండి ఆరిపోకుండా. ఈ బాల్స్ని పగిలిపోకుండా రావాలి అంటే కొంచెం పాలను అయితే కనుక టచ్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే కాస్త ప్రెస్ చేయండి. తర్వాత లైట్గా చేసుకుంటే మనకి ఆ పగుళ్ళు ఏమీ రాకుండా ఉంటాయండి. ఆయిల్లో వేసినా కానీ ఎలాంటి పగుల్స్ లేకుండా చాలా నీట్గా వస్తాయి. అలాగే జ్యూస్ అయితే కనుక బాగా పీల్చుకుంటుంది. ఉండలు వస్తే మనం చేసుకునే పంచదార పాకం అనేది బాగా పీల్చుకోదండి. నేను ఈ విధంగా చెప్పే విధంగా చెయ్యండి, పర్ఫెక్ట్గా వస్తుంది, ఎవ్వరికీ ఫెయిల్ అవ్వకుండా. ఇంకా బాల్స్ అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్నాను. ఈ లోపే నాకు ఆయిల్ అయితే మీడియం హీట్లో ఉంది, చూసారు కదా. మరి ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదండి. ఓవర్ హీట్ ఉంటే కనుక మనకి బాల్స్ అనేవి పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోన ఉండగానే ఉండిపోతుంది. ఇలా అన్నింటినీ వేసినాక మీరు గరిటె పెట్టి కదపకండి. వాటి అంతటా అవే పైకి వచ్చేంత వరకు చూడండి. వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఇది ఫ్రై అవ్వాలి. ఈ లోపే ఇంకా సిలిండర్ షేప్ అయితే కనుక ఇంకో కొన్ని అయితే రెడీ చేసుకుందాం. చూస్తున్నారు కదా, కొంత ఉండనైతే తీసుకొని ఈ విధంగా అయితే కనుక చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. అలాగే స్క్వేర్లా చేసుకున్నా కానీ చాలా బాగుంటాయండి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి. నేను కొన్నింటిని ఇలాగా, కొన్నింటిని రౌండ్స్ లాగా అయితే కనుక చేసుకున్నాను. ఇలా రెడీ అవుతూనే ఉన్నాయి. ఈ లోపు అయితే మధ్యలో కలుపుకుంటూ చూడండి, లైట్గా కలర్ వచ్చింది కదా. మరి కాస్త డార్క్ కలర్ వస్తే కనుక పంచదారలో వేసినప్పుడు కాస్త కలర్ అనేది తగ్గుతుంది. కాబట్టి కొంచెం డార్క్గానే ఫ్రై చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని అయితే సైడ్ కాదండి, పంచదార పాకంలో అయితే వేసుకుంటాం. ఇది వేసినప్పుడు పంచదార పాకం అనేది ఖచ్చితంగా వేడిగానే ఉండాలి. ఒకవేళ వేడి తగ్గినట్టయితే కనుక స్టవ్ వెలిగించేసి కాసేపు అయితే వేడి చేసుకొని వీటిని అయితే వేసేయండి. అవి వేసుకున్నాక ఇవి కూడా కాస్త వేసేసి లైట్గా నేను వీడియోలో చూపించిన విధంగానే ఫస్ట్ ఏ విధంగా అయితే ఫ్రై చేసుకున్నామో అదే విధంగా తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ
ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కాసేపటికి మంచిగా కలర్ అనేది వస్తుందండి. కలర్ వచ్చినాక అందులోనే పంచదార పాకంలో వీటిని కూడా వేసేయాలి. ఆల్రెడీ నాని ఉంటాయి కదా, నాని ఉన్న వాటిని పక్కకు తీసేసి వీటిని అయితే వేసుకోండి. అప్పుడు ఇవి కూడా బాగా నాని ఉంటాయి. మనకి 1 గంట తర్వాత చూసుకుంటే కనుక చాలా బాగా పాకాన్ని అయితే పీల్చేసి రెడీ అవుతాయి. చూస్తున్నారు కదా, నేను ఇవి చేసేలేపే ఫస్ట్ వేసిన వాయి అయితే కనుక బాగా జ్యూస్ పీల్చుకొని బాగా జ్యూసీగా అయితే రెడీ అయిందండి. ఒకసారి అయితే రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెడీ టు ఈట్. బాయ్ బాయ్.